బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏసీపీ ఉమామహేశ్వరరావు ఏసీపీ కస్టడీలో సంచలన విషయాలను వెలుగులోకి వస్తున్నాయి. ఉమామహేశ్వరరావుతో అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు డీసీపీలు భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో చెలరేగిపోయి భారీగా అక్రమాలకు పాల్పడినట్లుగా తేలింది. ఉమామహేశ్వరరావు ఎక్కువ మొత్తంలో సెటిల్మెంట్లు చేసింది రాచకొండ కమిషనరేట్లోనేనని ఏసీబీ అధికారులు తేల్చారు. ఆయన ల్యాప్టాప్ లోని సమాచారం ఆధారంగా అవినీతి లావాదేవీలు ఒక్కొక్కటిగా బయటకు లాగుతున్నారు. సీసీఎస్ లోకి వచ్చినప్పటి నుంచి ఉమామహేశ్వరరావు ఎలాంటి కేసులు టేకప్ చేయలేదని చెప్పడంతో దానిపైనే ఏసీబీ అధికారులు ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఉమామహేశ్వరరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులో ఇన్వాల్వ్ అయిన పోలీస్ ఉన్నతాధికారులను విచారణకు పిలిచేందుకు ఏసీబీ అధికారులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఉమామహేశ్వరరావు నాంపల్లి కోర్టు ఏసీబీకి అనుమతించిన 3 రోజుల కస్టడీ ఇవాళ్టితో ముగియబోతుంది. ఒక్క రోజే ఉండటంతో మరింత సమాచారం సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక మరికొద్ది రోజులు కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏసీపీ ఉమామహేశ్వరరావు ఏసీబీ కస్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉమామహేశ్వరరావుతో అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు డీసీపీలు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో చెలరేగిపోయి భారీగా అక్రమాలకు పాల్పడినట్లుగా తేలింది. ఉమామహేశ్వరరావు ఎక్కువ మొత్తంలో సెటిల్మెంట్లు చేసింది రాచకొండ కమిషనరేట్లోనేనని ఏసీబీ అధికారులు తేల్చారు. ఆయన ల్యాప్టాప్ లోని సమాచారం ఆధారంగా అవినీతి లావాదేవీలు ఒక్కొక్కటిగా బయటకు లాగుతున్నారు. సీసీఎస్ లోకి వచ్చినప్పటి నుంచి ఉమామహేశ్వరరావు ఎలాంటి కేసులు టేకప్ చేయలేదని చెప్పడంతో దానిపైనే ఏసీబీ అధికారులు ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఉమామహేశ్వరరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులో ఇన్వాల్వ్ అయిన పోలీసు ఉన్నతాధికారులను విచారణకు పిలిచేందుకు ఏసీబీ అధికారులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఉమామహేశ్వరరావు నాంపల్లి కోర్టు ఏసీబీకి అనుమతించిన 3 రోజుల కస్టడీ ఇవాళ్టితో ముగియబోతోంది. ఒక్క రోజే ఉండటంతో మరింత సమాచారం సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక మరికొద్ది రోజులు కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇటు ఏసీపీకి కస్టడీ ఇంకా ఎక్కువ రోజులు ఉండేటట్టు కోరే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఏసీబీ ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అయితే ఏసీబీ విచారణలో కొన్ని నిజాలు కూడా బయటపడినట్టు తెలుస్తున్నాయి. ఆయన అక్రమాల చిట్టా మొత్తం కూడా ఆయన ల్యాప్టాప్ ద్వారా బయటపడినట్టు తెలుస్తోంది. సో ఎక్కడెక్కడ ఏమేమి చేశారు అనేది అధికారులు ఏమైనా చెప్తున్నారా? ఇప్పటి వరకు కూడా చాలా వరకు అక్రమాస్తుల్ని క్రాక్ చేశారు ఏసీబీ అధికారులు. దానితో పాటు ఆయన ల్యాప్టాప్లో చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా ఆయన పొందుపరిచారు. దాంట్లో ఏసీపీకి సీసీఎస్లో ఉన్నప్పుడు తనకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మరికొంతమంది డిపార్ట్మెంట్ ఉన్నటువంటి డీసీపీలు ఎవరైతున్నారో 3 డీసీపీల పేర్లు బయటకు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఆయన పెట్టుకున్నారు. వారు కూడా బినామీల పేర్లతో పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీ అధికారులకి దృష్టి వచ్చింది. ఇదే అంశాన్ని కూడా ఉమామహేశ్వరరావు కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే కొన్ని డైరీలో కొన్ని పేర్లు రాసుకున్నారు. అవంతా కూడా ప్రస్తుతం డ్యూటీలో ఉన్నటువంటి డీసీపీ యొక్క పేర్లో ఉన్నాయి. సో వాళ్ళని కూడా తొందరలోనే నోటీసులు ఇచ్చి పిలిపించే అవకాశం ఉంది. ఇప్పటికే వారంతా కూడా బినామీ పేర్లతో ఈ ఆస్తులు సంపాదించారు కాబట్టి ఆ బినామీలని ఎవరు అన్న దానిపై కూడా వారు కూపీ లాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దాంతోపాటు ఉమామహేశ్వరరావు సీసీఎస్లో వచ్చిన తర్వాత
తను వేరే డిపార్ట్మెంట్లోకి మారడానికి, వేరే పోస్టింగ్ మారుకోవడానికి ఒక ఉన్నతాధికారి కూడా ఆయనకి బాగా సహకరించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆ ఉన్నతాధికారి పైన కూడా పోలీసులు నజర్ పెట్టినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే తను ఎందుకు అంతగానం ఇతనికి సహాయం చేశారన్న దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూపీ లాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఉమామహేశ్వరరావుకు సంబంధించిన అక్రమాస్తులు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మనకు అప్పుడు దొరికినటువంటి డాక్యుమెంట్స్కి కస్టడీలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్కి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పటి వరకు చాలా వరకు కూడా వారు కనుక్కున్నటువంటి సిచ్యువేషన్ అవన్నీ కూడా. దాంతోపాటు ఉమామహేశ్వరం సంబంధించినటువంటి బినామీలు కూడా ఒక్కొక్కరిని ఈ 3 రోజుల కస్టడీలో కూడా పిలిపించారు. పిలిపించిన తర్వాత ఉమామహేశ్వరరావు మీకు ఇచ్చినటువంటి ఆస్తులేంటి, మీకు ఇచ్చినటువంటి డబ్బులేంటి, లేకపోతే నగలేంటి, మీకు గతంలో మీరు ఈ ఆస్తి కొన్నప్పుడు మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీకు ఇంతవరకు ఎలా వచ్చింది డబ్బులు, ఈయన ఎంతవరకు వచ్చారని దానిపై కూడా పూర్తి సాక్ష్యాధారాలతో కూడా ముందు పెట్టినట్టుగా మనకు సమాచారం. దాన్ని బేస్ చేసుకొని 1 by 1 వారు క్వశ్చన్ చేసినట్టుగా సమాచారం ఉంది. ఇలా క్వశ్చన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 90% అంతా కూడా వారు క్రాక్ చేసినట్టుగా మనకు సమాచారం అందింది. దాంతోపాటు ఇప్పటి వరకు ఈ డీసీపీల వ్యవహారం అనేది కొత్తగా ఇప్పుడు తెరపైకి వస్తుంది కాబట్టి ఈ కేసు మరో కీలకపరమైనటువంటి పరిణామంలోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. డీసీపీల యొక్క పాత్ర ఎంత, వారు బినామీలతో ఉన్నారు కాబట్టి ఆ బినామీలకు సంబంధించిన వారు ఆల్మోస్ట్ రేపటి నుంచి వారికి కూడా నోటీసులు పిలిపించి ఆఫీస్కి పిలిపించి వారిని ఇంట్రాగేషన్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ముఖ్యంగా ఉమామహేశ్వరరావుకు సంబంధించి రాచకొండ పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఉందో తను చాలా వరకు కూడా సెటిల్మెంట్ చేసినట్టుగా మనకు సమాచారం అయితే ఏసీబీ అధికారులు దీన్ని పూర్తి స్థాయిలో ఆధారాలతో పాటు వారు కూడా బయటకు తీసుకొచ్చినటువంటి నేపథ్యం. దాంతోపాటు ఈ ఎక్కువగా ఈ క్రిమినల్ కేసులతో పాటు సివిల్ కేసులను కూడా ఆయన డీల్ చేశారు. ఈ సివిల్ కేసుల్ని డీల్ చేసినప్పుడు క్రిమినల్ కేసులుగా మార్చేయడము, పెద్ద ఎత్తున కూడా వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకోవడము ఇవన్నీ కూడా జరిగేట్టు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈ సాహితీకి సంబంధించినటువంటి ప్రీ లాంచ్ పేరుతో కూడా కోట్లాది రూపాయలు వారు మోసం చేసిన కేసులో కూడా భారీ ఎత్తున కూడా ఆయన ముడుపులు తీసుకున్నారనేసి కూడా ఒక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో. దాంతోపాటు ఉమామహేశ్వరం సంబంధించినటువంటి బాధితులు కూడా చాలామంది ఏసీబీ అధికారులు వారు కలిశారు. ముఖ్యంగా శంషాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు కానీ ఇతర గతంలో రాచకొండ పరిధిలో ఆయన సెటిల్మెంట్ చేసినటువంటి వారు కానీ కొంతమంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏసీబీ అధికారులను కలిశారు. వారు ఎంతవరకు కూడా ఉమామహేశ్వరరావుకి డబ్బులు ఇచ్చాము, లేకపోతే డబ్బులు కాకుండా వేరే వస్తు రూపంలో ఎంతవరకు ఇచ్చారని కూడా వాళ్ళు పూర్తి ఆధారాలతో పాటు ఏసీబీ అధికారులకు ఇచ్చారు. సో దాన్ని బేస్ చేసుకుని కూడా ఇప్పుడు ఉమామహేశ్వరరావుని క్వశ్చన్ చేస్తారు. దాదాపు 2 రోజుల నుంచి కూడా ఆయన సుదీర్ఘంగా కూడా ఏసీబీ అధికారుల కస్టడీలో ఉన్నారు. ఇవాళ లాస్ట్ డే. సో ఇవాళ లాస్ట్ డే కాబట్టి చాలా కీలకంగానే ఏసీబీ అధికారులు వారు భావిస్తున్నారు. అతని నుంచి కూడా ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని బేస్ చేసుకొని మరిన్ని క్వశ్చనింగ్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ఈయనకి సహకరించిన డిపార్ట్మెంట్ సహకరించినటువంటి ఎవరైతే సహాయకులు ఉన్నారో వారికి కూడా నోటీసులు ఇచ్చారు. వారు కూడా పూర్తి స్థాయిలో విచారణకి పిలిపిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఈ సిసిఎస్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు తనకు సహకరించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేధించాడు ఉమామహేశ్వరరావు. దాంతోపాటు కొంతమంది సహకరించిన వాళ్ళకి మాత్రం వాళ్ళకి అన్ని రకాల మేలులు చేపించారనేది కూడా కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. కాబట్టి ఆ అలిగేషన్ బేస్ చేసుకుని కూడా ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఇవాళ సాయంత్రం వరకు కూడా ఆయన కస్టడీ పిటిషన్ అయిపోతుంది కాబట్టి తర్వాత ఆయన జడ్జిలు కూడా జైలుకి తరలిస్తారు. రేపటి నుంచి కూడా ఈయన వచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారం చేసుకుని ఈ డీసీపీలు కానీ లేకపోతే ఇంకొక ఉన్నతాధికారి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి పిలిపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆల్మోస్ట్ అతని ల్యాప్టాప్ని బేస్ చేసుకుని హార్డ్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు చాలా ఉన్నాయి కాబట్టి వాటిలో చాలా వరకు కూడా సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఇప్పటికే ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాంట్లో ఉన్నటువంటి పేర్లు ఉన్నటువంటి వారిపైన కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టినటువంటి మన సమాచారంతో వాళ్ళు ఎక్కడికి పోతున్నారు ఏంటి పూర్తి స్థాయిలో సమాచారం కూడా సేకరించారు. ఇప్పటికే వారు కూడా అక్రమాస్తులు కేసులో ఉన్నటువంటి నేపథ్యంలో వారిని కూడా అరెస్ట్ చేసే దిశగా కూడా ఏసీబీ అధికారులు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఏదన్నట్టుగానే చాలా కీలకంగానే భావించవచ్చు. గత 3 రోజుల నుంచి కూడా అనేక పరిణామాలు జరుగుతున్నాయి. కంపల్సరీ కూడా ఈ కేసులో మరొక బడా ఆఫీసర్స్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే రానా ఇటు చూస్తే ఇంకా ఎన్ని రోజుల వరకు ఆయన కస్టడీ పొడిగించేందుకు ఇటు ఏసీబీ ప్రయత్నించే అవకాశం ఉందనుకోవచ్చు. ఇక ఆయనకి కస్టడీ పొడిగింపు చేసే అవకాశం ఉందనుకోవచ్చా కోర్టు? ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు నాంపల్లి ఏసీబీ కోర్టులో కూడా ఆయన కస్టడీకి దాదాపు 7 రోజులు అడిగారు. 7 రోజులు అడిగినప్పుడు కోర్టు మాత్రం 3 రోజులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. సో ఇప్పుడు ఈ 3 రోజులు కూడా సరిపోయే అవకాశం ఉండదు కాబట్టి మళ్ళీ కస్టడీ కోరే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి సమాచారము, ఎవిడెన్స్లు అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఆయన్ని పూర్తి స్థాయిలో కూడా విచారించారు. ఇంకోటి లాకర్స్ కూడా ఓపెన్ చేయాలి కాబట్టి
లాకర్స్ని ఓపెన్ చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్, లేకపోతే గతంలో ఆయన్ని ఇంట్లో రైడ్ చేసినప్పుడు దాదాపు 3 కోట్ల రూపాయల వరకు కూడా ప్రాపర్టీస్, అలాగే నగదు, పెద్ద ఎత్తున బంగారం అవన్నీ కూడా దొరికాయి. మెయిన్ స్థిరాస్తులకు సంబంధించినటువంటి పత్రాలు కూడా దొరికినటువంటి నేపథ్యంలో వాటి బహిరంగ మార్కెట్లో చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు కేవలం 3 కోట్లు 4 కోట్లు అనుకున్నాం, కానీ షామీర్పేటలో ఉంటే ఒక విల్లానే దాదాపు 3 కోట్ల రూపాయల వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్. దాంతోపాటు చాలా వరకు ప్రాపర్టీస్ ఉన్నాయి. హైదరాబాద్లో 15 ప్లేసుల్లో ఆయనకి ప్రాపర్టీస్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. దాంతోపాటు ఇటు వైజాగ్ ప్రాంతంలో కానీ, విజయవాడ ప్రాంతంలో కానీ, భీమవరం పరిసర ప్రాంతంలో కానీ కొన్ని చోట్ల ఆయనకి ప్రాపర్టీస్ ఉన్నట్టుగా వారు గుర్తించారు. దాంతోపాటు ఆయన బినామీలను కూడా మెయింటైన్ చేశారు కాబట్టి వారి యొక్క స్థిరచర ఆస్తులకు సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా ఆల్మోస్ట్ ఏసీబీ అధికారులు అందరూ కూడా క్రాక్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు క్వశ్చనింగ్ జరుగుతుంది. ఇవాళ క్వశ్చనింగ్ అనేది చాలా కీలకంగానే భావిస్తున్నారు. ఎందుకంటే మరికొన్ని పేర్లు బయటకు వచ్చాయి కాబట్టి వారి పాత్ర ఎంత, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టించారు, ఎవరెవరితో బినామీలుగా ఉన్నారు అనేది కొంచెం సమాచారం ఈయన దగ్గర ఉంది కాబట్టి ఉమామహేశ్వరరావు అని ఈయన పూర్తి స్థాయిలో క్వశ్చన్ చేస్తే కీలకమైనటువంటి సమాచారం వస్తుందనేసి కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అయితే రానా ఈయనతో పాటు ఇంకెవరైనా కలిసి ఉన్నారా అనే దాని మీద కూడా ఏసీబీ ఆదృష్టిగా కూడా విచారణ చేస్తుంది అనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే మనం ఏసీబీ అధికారులు గత 2 నెలల నుంచి కూడా చూస్తున్నాం. మనం అనేక రకాలుగా కూడా వారు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వెంటనే కూడా వారు దాడులు చేస్తున్నారు. దాడులు చేసినప్పుడు వారిని రెడీ హ్యాండెడ్గా పట్టుకున్న సంఘటనలు కూడా చూసాం. రాత్రి నుంచి కూడా దాడులు చేస్తున్న మరికొన్ని ప్లేసుల్లో. దాంతోపాటు ఇప్పుడు ఉమామహేశ్వరరావు కేసు అనేది కూడా కొంచెం ప్రత్యేకంగానే వారు భావిస్తున్నారు. గతంలో హెచ్ఎండిఏ సెక్రటరీ ఏదైతే శివబాలకృష్ణకు సంబంధించిన అక్రమాస్తుల కేసులు జస్ట్ స్టార్ట్ చేస్తే దాదాపు 500 కోట్ల రూపాయల వరకు వెళ్ళింది. సో ఈ కేసు కూడా అలాంటిదని కూడా వారు భావిస్తున్నారు. మొదట్లో 3 కోట్ల నుండి స్టార్ట్ చేసిన తర్వాత 50 కోట్లకి వెళ్ళింది. ఇంకా ఈ అక్రమాస్తులు అనేది కూడా ఫైండ్ అవుతూనే ఉన్నాయి కాబట్టి ఇతనికి డిపార్ట్మెంట్లో చాలా పెద్దల ఈయనకి సహకరించారు. వారికి కూడా ఈయన పెద్ద ఎత్తున కూడా మేలులు చేశారు. దాంతోపాటు వారు అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు ఏదైతుందో ఉమామహేశ్వర ద్వారా కూడా ఇతరుల నుంచి పెట్టుబడులు పెట్టించారనేది కూడా ఒక ఆరోపణ, ఒక అలిగేషన్ వచ్చింది. కాబట్టి దాన్ని క్రాక్ చేసే పనిలో ఇప్పుడు అధికారులు ఉన్నారు. సిసిఎస్లో సహకరించారు. గతంలో వేరే డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు, వేరే దగ్గర పోస్టింగ్ ఉన్నప్పుడు అక్కడ కూడా ఈయనకు బాగా సహకరించారు. పైగా ఈయన దుందుడుకు స్వభావం కలిగిన వ్యక్తిగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే తన మాట వినటువంటి ఎవరైతే కింద స్థాయి వ్యక్తులు ఉంటారో వారిని దుర్భాషలాడటము, చాలా సీరియస్గా మాట్లాడి ఇవన్నీ కూడా చేస్తుంటే చాలా వరకు కూడా కొట్లాట్లు అయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని చాలా మంది కూడా ఇతని పైన ఆరోపణలు చేశారు. ఏసీబీ అధికారులు కూడా వారు కలిసారు, అనేక ఆధారాలు కూడా సమర్పించారు. వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, క్వశ్చనింగ్ కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.